66 మీటర్ల పొడవున్న ఒక స్టీల్ సూది ఆకాశం నుంచి పడి ఒక మనిషి ఛాతీలో దూరింది. అతను సముద్రంలో కొట్టుకుంటూ విలవిలలాడాడు. నొప్పి భరించలేకపోయాడు. కాని అతను ఓడిపోలేదు. ఛాతీలో సూది ఉన్నప్పటికీ ఒడ్డుకు చేరడానికి ప్రయత్నించాడు. నొప్పివల్ల మళ్లీ కిందపడినా మళ్లీ లేచి ఒడ్డుకు చేరుకున్నాడు. 2 చేతులతో ఆ సూదిని బయటికి తీయడానికి ప్రయత్నించాడు. కాని భయంకరమైన నొప్పివల్ల ఆగిపోయాడు. అతను కోరుకున్నది ఒక్కటే, తన చివరి క్షణాల్లోనైనా తన భార్యను చూడాలని. ఛాతీలో సూది ఉన్నప్పటికీ అతను నడవడం మొదలుపెట్టాడు. ప్రతి అడుగులోనూ ఛాతీని చీల్చుతున్నట్లు అనిపించింది. అతను ఒక వంతెనను దాటి సిటీ సెంటర్కు చేరుకున్నాడు. అక్కడినుంచి ఒక ఫోన్ బూత్లోకి వెళ్లి తన భార్యకు ఫోన్ చేశాడు. కాని దురదృష్టవశాత్తు కాల్ మిస్ అయింది. అయినా అతను ఆగకుండా నడవడం కొనసాగించాడు. అతని భార్య ఇంట్లో ఆందోళనగా ఎదురుచూస్తోంది. అతను ఒక టన్నెల్ను దాటి బిజీగా ఉండే రోడ్డు మీదకు చేరుకున్నాడు. అందరూ అతన్నే ఆశ్చర్యంగా చూస్తున్నారు. 66 మీటర్ల పొడవున్న సూది ఛాతీలో దూరినా అతను రోడ్డుపై నడుస్తున్నాడు. కొందరు అతన్ని చుట్టుముట్టి కెమెరాలతో వీడియోలు తీసి ఇంటర్నెట్లో పోస్ట్ చేశారు. తక్కువ సమయంలోనే అతను టిక్టాక్లో ట్రెండ్ అయ్యాడు. అతను తన ఇంటికి దగ్గరకు చేరుకున్నప్పుడు జనం అతన్ని చుట్టుముట్టారు. కోపంతో అరిచి తన భార్యను కలవడానికి వెళ్లాలనుకున్నాడు. అతని భార్య టీవీలో ఆ దృశ్యాలను చూసి తన భర్త దగ్గర్లోనే ఉన్నాడని తెలుసుకుంది. ఆమె వెంటనే బాల్కనీ నుంచి చూసింది. అతను వాళ్ల ఇంటివైపే వస్తున్నాడు. ఆమె వెంటనే కిందకు పరుగెత్తింది. ప్లాజాలో ఆమె ఎదురుగా ఆమె భర్త నిలబడ్డాడు. అతని కళ్లలో శాంతి కనిపించింది. కాని అతను ఆ సూదితో తన భార్యకు గాయమవుతుందేమోనని భయపడ్డాడు. అందుకే ఆగిపోయాడు. కాని ఆమె ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. ప్రేమతో అతని వైపు పరుగెత్తింది. చివరికి వారిద్దరూ కౌగిలించుకున్నారు. ఎందుకంటే భావోద్వేగాలు బలంగా ఉన్నప్పుడు దూరం ఏమాత్రం లెక్కలోకి